నాయుడు గారు. అమ్మా ఫాస్ట్గా రావాలండి బంగారు నాయుడు గారు. ఈ సిరిమాను ఆనంద బ్రహ్మ ఉత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. నా పేరు బంగారు నాయుడు. మాది విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2013లో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్తో ఒక హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా నేను జేకే సార్ దగ్గరికి వచ్చాను. తర్వాత నేను కూడా అది లైఫ్ లాంగ్ మెడిసిన్ అనమాట. యాక్చువల్గా అది లైఫ్ అంతా మెడిసిన్ వాడాలి, లేదంటే దానికి ఇంకా ఆల్టర్నేటివ్ రూట్ లేదనమాట. సో అలా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ కూడా నాకు ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యొక్క మొత్తం విషయాలన్నీ అందులో కొన్ని ట్యాబ్లెట్స్ కూడా చెప్పడం జరిగింది. అలా నేను వాటిని ఆచరించడం ద్వారా నేను నా హెల్త్ ప్రాబ్లం తగ్గించుకున్నాను. నేను ఎంఎస్సి సైకాలజీ చేసి ఇప్పుడు నేను బిహేవియరల్ థెరపిస్ట్గా జాబ్ చేస్తున్నాను. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో మెయిన్ ఫస్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యొక్క సమగ్ర స్వరూపం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫస్ట్లో సేవా సంఘంగా ఉండేదన్నమాట. ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సేవా సంఘం తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రూరల్లో కొన్ని పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రాలుగా తర్వాత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత అర్బన్లో మన రూరల్ ఏరియా పల్లెటూరులో కాకుండా పట్టణాల్లో ఉన్న వాటిని ధ్యాన రియల్ రిలీఫ్ సెంటర్లుగా చెప్తారనమాట, అంటే ఆర్ఆర్సీలు అంటాం. తర్వాత ఇవి అడ్మిషన్ సెంటర్స్ కూడా ఉంటాయండి ఇందులోని. ఇప్పుడు మన రేవలపాలెంలో ఎస్కోట్ మండలం రేవలపాలెంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సంబంధించి ఒక అడ్మిషన్ సెంటర్ ఉందన్నమాట. ఏదైనా క్రానిక్ ఇల్నెస్ ఉన్నదనుకోండి, దీర్ఘకాలిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి 40 రోజులు వెళ్ళి ధ్యానం చేసి మనం చెప్పే ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వాటిని ఆచరించడం ద్వారా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇందులో ఇంకా వెబ్సైట్ ఉంటుందండి. వెబ్సైట్లో కూడా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సంబంధించి విషయాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. మనం www.spiritualtablets.com అని ఉంటుంది. అందులో చూస్తే మొత్తం అంతా కూడా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో 3 days ఎంప్లాయీస్ వర్క్షాప్స్ ఉంటాయండి. అంటే ఇందులో కూడా ఈ యొక్క నాలెడ్జ్ అంతా నేర్చుకొని ఆ నాలెడ్జ్ని ద్వారా ఏదైనా చిన్నప్పటి నుంచి నాకు సేవ చేయాలి అనే కోరిక ఎవరైనా ఉందనుకోండి, వాళ్ళు ఈ నాలెడ్జ్ అంతా నేర్చుకొని ఆ 3 daysలో కనీసం ఒక 90 ట్యాబ్లెట్స్ ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. 90 ట్యాబ్లెట్స్ కూడా నేర్చుకొని వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ధ్యానారోగ్య కేంద్రాల్లో అక్కడ వర్క్ చేయవచ్చు అనమాట. తర్వాత 1 day వర్క్షాప్ ఎంప్లాయీస్ వర్క్షాప్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని స్పెసిఫిక్ డిసీజ్ సంబంధించి షుగర్ కానీ నడుము నొప్పికి సంబంధించినవి కానీ అలాంటి ఏమైనా వర్క్షాప్స్, లేదంటే ఆత్మ సౌందర్యం సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా 1 day వర్క్షాప్స్ వాటి జ్ఞానం నేర్చుకొని దాని ద్వారా కూడా ఇందులో ఒక హాండ్రోరియం బేస్డ్ అని చేసుకుని ఇందులో ఎంప్లాయీస్గా మనం చేయొచ్చు అనమాట. తర్వాత ఇవి నెక్స్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఈ సేవా సంఘాలు, ధ్యాన ఆరోగ్య కేంద్రాలు, రియల్ సెంటర్ల తర్వాత ఇవి 2014లో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా మనం దాన్ని క్రమేపీ మార్చడం జరిగిందనమాట. సో ఇప్పుడు స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ Section 8 నాన్ ప్రాఫిట్ కంపెనీగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని ద్వారానే ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలాగో ఆన్లైన్లో కూడా వర్క్షాప్స్ అవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ట్యాబ్లెట్స్ అంటే మన అందరం కూడా వేసుకునే ట్యాబ్లెట్లు కదండి. ఇవన్నీ కూడా ప్రతి హెల్త్ ప్రాబ్లంకి దాని వెనకాతలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన బుద్ధి స్థాయిలో లోపాన్ని తెలియజేసే విషయాలన్నీ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానము అనేది ఒక ట్యాబ్లెట్ అనమాట. మనకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ధ్యానం చేయడం ద్వారా మనం దాని వెనకాతలో ఉన్నటువంటి ఆ మూల కారణాన్ని తెలుసుకొని దాని ద్వారా మన ఆలోచన విధానాన్ని ఎలా సరిచేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మనం తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత అలా 12 ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ 12 ట్యాబ్లెట్స్లో ఏంటంటే ధ్యానము, పిరమిడ్ ధ్యానము, శాకాహారము, మౌనము, తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ,
ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాబ్లెట్ లాగా ఉంటాయి. అంటే స్వాధ్యాయం అంటే ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మన ఆలోచన విధానం, ప్రతిదానికి థైరాయిడ్ వచ్చిందనుకోండి వాక్క్షేత్రంలోనే బుక్ మనం చదవాలన్నమాట. సో అలా ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లంకి ఒక్కొక్క బుక్ అనేది ఉన్నాయన్నమాట. సో అలా ఏంటంటే ఇవి 12 ట్యాబ్లెట్స్ అయిన తర్వాత 2 ట్యాబ్లెట్స్ అని ఉంటాయన్నమాట. 2 ట్యాబ్లెట్స్ ఏంటంటే రెండు అంశాలు అనమాట. ఇప్పుడు డైనమిక్, స్టాటిక్ అంటాం అనమాట. అంటే త్వరగా మార్చుకునే గుణం, త్వరగా మార్చుకోలేని గుణం, అలా రెండు అనమాట. సో క్రానిక్ ఇల్నెస్ అండ్ ఎక్యూట్ ఇల్నెస్ అంటాం అనమాట. అంటే దీర్ఘకాలికంగా మనం తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, స్పాండిలైటిస్ కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఎలా తగ్గించుకోవాలనేది ఆ ట్యాబ్లెట్లు నేర్చుకోవచ్చు అనమాట. ఎక్యూట్ లెర్నింగ్ అంటే, ఎక్యూట్ ట్యాబ్లెట్ అంటే ఏంటంటే ఆకస్మిక, ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అది వెంటనే మనం దానికి ఒక సర్జరీ చేయాలని అంటారనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి ట్యాబ్లెట్, ఎక్యూట్ ట్యాబ్లెట్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో అలా 2 ట్యాబ్లెట్లు, తర్వాత 3 ట్యాబ్లెట్లు కూడా ఉంటాయన్నమాట. అంటే 3 ట్యాబ్లెట్స్ అంటే ఇప్పుడు ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనేది 3 ట్యాబ్లెట్లు అనమాట. తర్వాత కూలీ, అకౌంటెంట్, ఆఫీసర్ అని ఉంటుంది. తర్వాత మన రోజువారీ జీవితంలో మన ఫుడ్ తీసుకుంటాం, అన్నం, కూర, స్వీట్. అంటే అన్నం అంటే ఏంటి, దాని వెనకతలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వివరణ. తర్వాత కూర అంటే ఏంటి, ఆ కూర దాని వెనకతలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వివరణ. తర్వాత స్వీట్ అంటే స్వీట్ మన దానికి యొక్క ఆధ్యాత్మిక వివరణ. అలా 3 ట్యాబ్లెట్స్ అనమాట. అలా 4 ట్యాబ్లెట్లలో 4 అంశాలు వస్తాయి. ఇప్పుడు 3 అయింది కదా, 4 ట్యాబ్లెట్లు ఏంటంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇవి 4 ట్యాబ్లెట్లు అనమాట. తర్వాత మరలా ముముక్షు శత్రువులు అంటే భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం అనమాట. ఇవి 4 అంశాలు అనమాట. అలా ఒక్కొక్క దానికి కొన్ని ట్యాబ్లెట్స్. అలా తర్వాత 5 ట్యాబ్లెట్స్ అంటే మనం పంచభూతాలు అంటాం కదండి, ఆ పంచభూతాలు 5 టెర్మినాలజీతో ఏదైతే వస్తాయో అవి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత పంచేంద్రియాల గురించి కూడా ట్యాబ్లెట్స్. తర్వాత 6 ట్యాబ్లెట్స్ అంటే అంటే మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అలా అందరికీ ఈజీగా సరళంగా అర్థం అవ్వడానికి ఒక్కొక్కటి డిజైన్ చేయడం జరిగింది. 6 ట్యాబ్లెట్స్లో చాలా అంటే ఒక గొంగల పురుగు చేతకు చిలుగ్గా ఎలా మారుతుంది అనే దశలు ఎలా అయితే ఉన్నాయో, ఆ చాలకుడి నుంచి శాసన వరకు అనే అదొక. తర్వాత అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవైతే 6 ఉన్నాయో వాటిని ఎలా మార్చుకోవాలి, అవి మన లైఫ్లో ఉంటే ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ మనకు వస్తాయి అనేది ఇక్కడ మనకు అరిషడ్ వర్గాలు అనే ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ మనం తీసుకొని చదవడం ద్వారా మనం ఆ 6 ట్యాబ్లెట్లు అనే జ్ఞానాన్ని మనం తీసుకొని దాని నుంచి మనం బయటపడవచ్చు అనమాట. తర్వాత 7 ట్యాబ్లెట్లనే ఒక సిరీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు తెలిసిన 7 శరీరాలు అంటారు అనమాట. అంటే మనకు కనబడుతుంది ఫిజికల్ బాడీయే, ఇంకా మనకు కనబడకుండా ఇంకా 6 రకాల శరీరాలు ఉన్నాయన్నమాట. అది 7 ట్యాబ్లెట్కి సంబంధించి నాలెడ్జ్ ద్వారా తెలుసుకోవడం ద్వారా మనం హెల్త్ కంప్లైంట్స్ని తగ్గించుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకా 8 ట్యాబ్లెట్లు అంటే 8తో ఏదైతే వస్తాయో ఆ అష్టలక్ష్యములు, అష్టప్రధానులు ఇలా. తర్వాత 9 ట్యాబ్లెట్స్. ఈ 9 ట్యాబ్లెట్స్లో కూడా నా పత్రిజీ చెప్పినటువంటి నవయోధ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అంటే 9 ఏవైతే ఇప్పుడు మనకి ఎవరికైనా పేషెంట్ కార్డు వచ్చారనుకోండి, వాళ్ళకి 9 అంకె కనబడుతుంది అనుకోండి, వెంటనే మేము ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్, ఈ బుక్స్ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం నుంచి ఎలా తగ్గించుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకొని దాని నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఇలా తర్వాత స్పెసిఫిక్ వర్క్షాప్స్ కూడా జరుగుతాయండి. అంటే షుగర్ సంబంధించి, నడువు నొప్పి సంబంధించి కానీ, లేకపోతే
అలా స్పెసిఫిక్ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుని వాటి ద్వారా ఉన్నటువంటి జ్ఞానాన్ని స్పెసిఫిక్గా ఆ డిసీజ్ ఎందుకు వస్తుంది, దాని వెనకతలో ఉన్నటువంటి కారణం ఏంటి అనే దాని నుంచి తెలుసుకోవడం ద్వారా దాన్ని కంప్లీట్గా దాన్ని మన నుంచి బయటపడవచ్చు. అలా ఒకరు స్పెసిఫిక్ వర్క్షాప్స్ తర్వాత 11 days వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఏదైతే సిలబస్ అంతా చెప్పానో ఇవి 1 day వర్క్షాప్స్, మళ్ళీ 3 days, తర్వాత 11 days. దీనికి మళ్ళీ ఒక రకమైన సిలబస్ ఉందన్నమాట. L1 సిలబస్ అని చెప్పడం జరుగుతుంది, అంటే లెవెల్ 1. ఇందులో ఒక 11 రోజులు ఈ మన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఒక్కొక్క రోజు సిలబస్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. వీటిలన్నిటికి కూడా మరలా మధ్యలో 5 daysకి ఒక ఎగ్జామ్ కూడా పెడతారనమాట. వాటిని ఒక 150 ట్యాబ్లెట్స్ మనం నేర్చుకోవడం ద్వారా మనం ఒక ధ్యానారోగ్య ఎక్కడైనా పిరమిడ్ రిలీఫ్ సెంటర్లో కానీ అక్కడ వర్క్ చేయడానికి, ఆ సేవ చేయడానికి ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత నేను నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ సార్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక బుక్ రికమెండ్ చేశారు సార్. 3 ఏళ్ళు అదే బుక్ చదివించారనమాట. ఆ ట్రాఫిక్ సిగ్నల్ అనే పుస్తకాన్ని చదవడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు దాని నుంచి ఉన్నాయనే విషయాన్ని నేను ఒక 3 years ఆ బుక్ చదివిన తర్వాత తగ్గించుకోవడం జరిగిందండి. అలా ట్రాఫిక్ సిగ్నల్స్, తర్వాత జ్ఞానమే ఔషధము, చాలా అది ఆ బుక్ కూడా ఉంది. అంటే కొంతమందికి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఒక 150 కానీ 100 కానీ పద్యాలు తీసుకొని వాటిని భావాలని బాగా కంఠస్థ పెట్టి వాటిని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళలాగే ఇంకా ఒక 10 మందిని తయారు చేసే విధంగా ఏదైనా ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ నేర్చుకోవడం అనే దాని గురించి ధ్యానమే ఔషధం అని చెప్పేసి మనం ఒక బుక్ కూడా ఉందన్నమాట. వాటి పద్యాలను వాటి అర్థాలతో కంప్లీట్గా నేర్చుకొని వాటిని ఒక వర్క్షాప్గా కూడా కండక్ట్ చేయడానికి కావాల్సిన జ్ఞానం ఆ బుక్లో ఉందన్నమాట. సో అలా ఈ 1 day వర్క్షాప్స్, 3 day వర్క్షాప్స్, తర్వాత 11 days వర్క్షాప్స్, ఇవే కాకుండా ఇవి ఆఫ్లైన్లో చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆన్లైన్లో కూడా వర్క్షాప్ జరుగుతూ ఉంటాయండి. మనం జూమ్ మాధ్యమం ద్వారా ఇప్పుడు ఏదైతే ఈ 11 రోజులు చెప్పామో జూమ్లో వారానికి 3 రోజులు అని చెప్పేసి మన ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. మనం ఇంటి దగ్గర ఉంటూనే వాటిని మన రోజు నేర్చుకోవచ్చు అనమాట. వారానికి 3 days ఆ జూమ్ మాధ్యమం ద్వారా అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని ఒక 90 days పెట్టడం జరుగుతుంది అనమాట. అది కంప్లీట్ చేసి మనం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా నేర్చుకుని సదుపాయం కూడా ఇందులో ఉందన్నమాట.